అందరికీ నమస్కారం. సుజాత గారు, మీ యొక్క అభిమానానికి చాలా థ్యాంక్స్. నేను అమ్మాయి అనగానే మీ కూతురే కాదండి, నా మేనగోడలు కాదా? చెప్పండి, నా మేనగోడలు కాదా? తన భవిష్యత్తు గురించి నా చెల్లెలు తాపత్రయం చెందుతుంది అనే భావన నాకు లేదా? ఉంటేనే కదా నేను ఎమ్మడిని రియాక్ట్ అయ్యేది. ఆడపిల్ల ఎంతో దూరం వెళ్ళి మీరిద్దరూ జాబ్స్ చేసుకుంటున్నారు. తన భవిష్యత్తు గురించే కదా అంత దూరం వెళ్ళింది. తన భవిష్యత్తే పాడైపోయే లెక్కనైతే అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఓకేనా? రెండోది, మన చాలామంది జ్యోతిష్యులు ఏం చేస్తారంటే 70% ఒక 70% రాహుకేతువుల్ని కన్సిడర్ చేయరు. ఎందుకంటే ఒకదానికి తలకాయ లేదు, ఒకదానికి మొండెం లేదు అని. పరాశర మహర్షి ఆ మాట చెప్పలా, కన్సిడర్ చేయొద్దు అని చెప్పలా. వీళ్ళు ఏం చేశారంటే రాహుకేతువుల్ని మనం రిజల్ట్ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వాటి మూలంగా నిరుపయోగం అన్నారు. నాకు చిన్న డౌట్, పరాశర మహర్షి రాహుకేతుల గురించి చెప్పనప్పుడు, మనోళ్ళు చెప్పనప్పుడు పరాశర మహర్షి కూడా చెప్పలేదేమో అనుకుని నేను దాని మీద కొంత రీసెర్చ్ చేశాను. చేస్తే దాంట్లో రిజల్ట్ అయితే బాగొచ్చింది. ఈ రాహుకేతువుల్ని తలలు లేవు, మొండాలు లేవు అంటున్నారు. అసలు ఈ రాహుకేతువులుగా ఏమీ లేనప్పుడు అసలు జ్యోతిష్య శాస్త్రంలో అసలు ఈ రాహుకేతువులు ఎందుకు పెట్టారు? దీంతో పాటు మాంది గ్రహము, గుళిక గ్రహము ఇలా ఉన్నాయి. అవి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయనేది గ్రంథాల్లో ఉన్నాయి, కానీ వాటిని పెద్దగా కన్సిడర్ చేయలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తానేనండి. మీరు కొద్ది గొప్ప బాగానే చదువుకున్న వ్యక్తి అనుకుంటా. నా వీడియోస్ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. వాళ్ళల్లో నేర్చుకునే ఆస్ట్రాలజర్సే కానీ, నేర్చుకుని ఉన్న ఆస్ట్రాలజర్సే కానీ చూస్తున్నారు. ఎందుకని చూస్తున్నారంటే, ఒక ముస్లిం అయ్యి జ్యోతిష శాస్త్రంలో ఉన్న విషయాలు చెప్తున్నారు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు, తెలియని వాళ్ళు తెలుసుకుంటున్నారు. నేను పెద్ద గొప్ప జ్యోతిష్యుని కాదండి, పెద్ద గొప్ప జ్యోతిష్యుని కాదు. దాంట్లో మీరు మెన్షన్ చేశారు ఒక అరగంటలో నా కూతురు రిజల్ట్ చెప్పారని. యాక్చువల్లీ మహాసముద్రంలో నుంచి ఒక బిందువు వాటర్ని తీసుకుని 4 భాగాలు చేస్తే ఒక భాగం నేర్చుకోవటానికి పట్టిన సమయం నాకు త్రికరణ శుద్ధిగా తెల్లవారుజామున లెగిసి నేర్చుకున్న సమయానికి దాదాపు 15 సంవత్సరాలు నేను నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఒక 5 సంవత్సరాలు మనుషుల మీద ప్రయోగం చేశాను. ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ లగ్నంలో పుట్టాడు, ఏం తింటున్నాడు, ఏం బట్టలు వేసుకున్నాడు, ఏ దిశకి వెళ్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏ టైంలో ఏం జరిగింది, అదే మొత్తం పుస్తకాలు రాశాను నేను. ఈ పుస్తకాలు రాసిన తర్వాత మేము ముస్లిమ్స్, మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదివేసింది, అయిపోయింది, బీటెక్లోకి వెళ్ళిపోయింది. ఈ వేస్ట్ పుస్తకాలు కదా అన్నీ అనుకుని ఏం చేసిందంటే, నేను పిన్ టు పిన్ నిమిషం ప్రతి గ్రహం ఏ మూమెంట్లో ఎలాగుంటుంది, ఏమి ఇస్తుంది ఫలితం అనేది రాశాను. రాసిన పుస్తకాలు మొత్తం తీసుకుని వెళ్ళి పాత పుస్తకాల్లోడికి అమ్మేసింది ఆవిడ. నా కష్టార్జితం 20 సంవత్సరాలు. దానికి డిగ్రీస్లో రాశాను నేను. గ్రహము ఇన్ని డిగ్రీలు ప్రయాణం చేస్తుంది, ఇది ఈ పని చేస్తుంది. ఈ పని ఎందుకు చేస్తుంది అంటే ఈ భావాలతో సంబంధం పెట్టుకుని వెనకాల ఉన్న గ్రహము దీనికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ పని చేస్తుంది, అలా చేయదు. మా గురువుగారు ఒకటే అన్నారు, ఎందుకని అనే పదం ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి.
పెట్టుకుంటేనే మీరు జ్యోతిష్య శాస్త్రంలోకి ముందుకు వెళ్ళగలరు, లేకపోతే వెళ్ళలేరు. అలాగే ఏం చేశారంటే, మీరు ఫుట్బాల్ గేమ్ చూసారా? ఫుట్బాల్ గేమ్ చూడకపోతే గేమ్ చూడండి ఒకసారి యూట్యూబ్లో. దాంట్లో ఒక దిక్కున ఒక గోల్ కీపర్ ఉంటాడు, మరొక దిక్కున ఇంకో గోల్ కీపర్ ఉంటాడు. అంటే గోల్ కీపర్ అంటే ఒకవైపున రాహు ఉంటారు, ఒకవైపు కేతు ఉంటారు అనుకోండి. ఈ మధ్యలో పరిగెత్తే వాళ్ళు ఉంటారు సరే, బాల్ని తన్నుకుంటూ పరిగెత్తే వాళ్ళు మొత్తం మిగతా ఈ 7 గ్రహాలు. వెళ్తే కేతు వైపుకి వెళ్ళాలి, లేకపోతే రాహు వైపుకి రావాలి. గమనించండి, వెళ్తే రాహు వైపుకి వెళ్ళాలి, లేదా కేతు వైపుకి వెళ్ళాలి. కానీ ఆ గడిలోంచి బయటికి రావయ్యి, అంటే ఆ కోర్టులోంచి బయటికి ఏ గ్రహము రాదు. ఓకేనా? మీ పాప దానికి ఏమైందంటే, ఏదైతే బలమైన గ్రహాలు ఉన్నాయో అవి రాహు వైపు వస్తున్నాయి, కేతువుని దాటుకుని వచ్చేసినాయి. కేతువుని దాటుకుని వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నాయి, పెద్ద విషయం కాదు. ఆ లగ్నానికి యోగకారకులందరూ ఏమయ్యారా అంటే ఈ రాహుకేతువుల మధ్యలో పడిపోయారు. సో దాని మూలంగా మీ వంశంలో ఇది జరిగిందా అనటానికి కారణం, అది జరుగుద్ది, జరగకుండా ఉండదు. ఈ రాహుకేతువులు అంత బలవంతులు ఎవరూ లేరు. ఓకేనా? కాబట్టి మీరు ఇండియాకు వచ్చేటప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుకు పెట్టుకోండి, పాపకి సర్పదోషం ఉంది. అట్ ద సేమ్ టైం చంద్రుడు లగ్నంలో ఉండి కుజుని యొక్క దృష్టి పడుతోంది. కుజుడు 1-6 అధిపతి అయ్యాడు. ఎమోషనల్ యాంగ్జైటీ, కోపం, తీసుకున్న నిర్ణయాలు అనర్థాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, మీరు ఇండియాకు వచ్చేటప్పుడు ఒక శనివారం శ్రీకాళహస్తిలో రాహుకేతులు పూజ చేపించేయండి. అప్పటి వరకు ఉపశమనం కోసం మీ అమ్మగారికి చెప్పండి, ప్రతి మంగళవారం వినాయకుడికి గరికతో పూజ చేయమనండి, ప్రతి శుక్రవారం కుంకుమతో పూజ చేయమనండి. అలాగే అష్టమ స్థానంలో శుక్రకేతువులు కలిసి అష్టమ స్థానంలో ఉన్నారు, అది కొంచెం బాగోలేదు. దానికి వివాహ విషయముల్లో 100కి 100% పొంతనలో ఏ కొద్దిగా బెసికినా కూడా అమ్మాయి జీవితం పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? మీరు దగ్గర కంగారు పడమాకండి. మీ అమ్మాయికి నుదుటిన నాగసింధూరం పెట్టమనండి, నాగసింధూరం. లేకపోతే మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేసిన కుంకుమైనా పెట్టమనండి. కుదరకపోతే అమ్మవారి కుంకుమ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇబ్బంది ఏమీ లేదు, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేనున్నదే మీ అందరి కోసం. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను చెప్పడమే నా పని. ఓకేనా? నేను ఇక్కడికి వచ్చాను, మక్కాకు వచ్చాను, దేవుడి దయ వల్ల ఇక్కడ మంచిగా జరుగుతుంది, నమాజులు చదువుకుంటున్నాను, నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇబ్బందులు ఉన్న వాళ్ళని వెంటనే రియాక్ట్ అయ్యి చెప్పకపోతే ఎలా? వచ్చే నెల ఈ టయానికల్లా ఇండియాలోనే ఉంటారు. ఓకేనా? తర్వాత ఇంకో అతను ఆరుద్ర నక్షత్రంలో మా అబ్బాయి పుట్టాడండి, మాట వినట్లేదు అని కూడా పెట్టారు. ఆరుద్ర నక్షత్రం అనేటప్పటికి ఆ పిల్లాడు గురించి మీరు ఆలోచన పెట్టొద్దు. మీరు ఆ పిల్లాడి గురించి అసలు ఆలోచన పెట్టొద్దు. మీరు ఏ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా బాగోలేదన్న అన్నీ ఉండొచ్చేమో కానీ మీరు పెట్టొద్దు. మీ పిల్లాడికి చేయవలసిన పని ఏంటంటే రాహుకేతుల పూజ చేయించండి. అలాగే భగవద్గీత ఆయన రూమ్లో పెట్టండి చాలు, చదవక్కర్లా.
రూమ్లో పెడితే సరిపోతుంది, చదివితే ఇంకా బాగుంటుంది. ఓకేనా. రెండోది, ఈ పిల్లాడు ఈ సంవత్సరం మోసగింపబడతాడు. ఈ సంవత్సరం పిల్లాడు మోసగింపబడతాడు, ఖచ్చితంగా మోసగింపబడతాడు. ఈ మోసం అనేది ఎలా చెప్తుందంటే, శుక్రుని యొక్క క్షేత్రంలో ఉండడం వలన శుక్రుడు కొంత ఆడవాళ్ళ మూలంగా కొన్ని అవమానాలు, అపనిందలు అనుభవించే యోగం కనపడుతుంది. అలాగే ఈ పిల్లాడికి డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవన్నిటి నుంచి బయటికి రావాలంటే మీ పిల్లాడికి ఏం చేయాలంటే, కాళ్ళకి చెప్పులు లేకుండా వాకింగ్ చేయమనండి. అవసరం వస్తే థ్రెడ్మిల్ నడవమనండి. ఓకేనా. వెయిట్ లిఫ్టింగ్ చేయమనండి. భూమి మీద పడుకోమనండి. ఓకేనా. లేకపోతే డంబుల్స్తో ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయమనండి. లగ్నాత్తు చతుర్థంలో కుజుడు ఉండడం, అది కుజ దోషం అని చాలామంది అంటారు. మీకు కంగారు పడమాకండి. ఆ లగ్నానికి యోగకారకుడే, ఇబ్బంది ఏం లేదు. కానీ భూముల మూలంగా, స్థలం మూలంగా, ఇళ్ల మూలంగా కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణమే 4వ భావంలో పడడం వల్ల తల్లికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. కంగారు పడమాకండి. ఈ పిల్లాడు ఖచ్చితంగా దూర ప్రయాణం చేస్తాడు. దూర ప్రయాణం చేసిన కాడి నుంచి ఈ పిల్లాడికి మీరు గుర్తుపెట్టుకోండి, రాజయోగం పడుతుంది. చెప్పలేం, అవుట్ ఆఫ్ కంట్రీలో సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాంట్లో సెటిల్ అయ్యే ఛాన్సెస్. రెండోది, పిల్లాడు సంతకాలు ఫోర్జరీస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. డాక్యుమెంట్స్లో ఫోర్జరీ జరిగే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. మిత్రుల మూలంగా అనర్థాలు సూచిస్తున్నాయి. ఇక్కడ గొప్పగా చెప్పాల్సింది ఏంటంటే, తల్లికి ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటాడు. తల్లికి ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటాడు. అట్ ద సేమ్ టైం తండ్రి కారకుడు 12లో పడిపోయాడు. సో వ్యయాధిపత్యం, కాబట్టి దూర ప్రయాణం చేయాలి. తల్లిదండ్రుల నుండి కొంచెం దూరంగా ఉండడం, అలాగే తన పుట్టిన స్థలము, పుట్టిన ఇల్లు, పుట్టిన గ్రామము, పుట్టిన రాష్ట్రం దాటితే మాత్రం తన జీవితం చాలా బాగుంటుంది. ఇక్కడుంటే మాత్రం బాగోదు. నెంబర్ 1. ఒకవేళ మీరు వివాహం చేయాలంటే మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, మీ బంధువుల్లో పెళ్లి చేయమాకండి. ఈ అబ్బాయికి ఎంత దూరం అమ్మాయిని చూసి మీరు వివాహం చేస్తే వాళ్ళ మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. మా అన్నయ్య కూతురు, లేదా మా చెల్లెలు కూతురు, ఈ యొద్దు. నాకైతే ఇష్టం లేదు. అది ఏం జరుగుద్ది అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎంత దూరం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే అంత మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. లేదు నా అక్క కూతురు, లేకపోతే నా చెల్లెలు కూతురు, లేకపోతే మా బంధువుల అమ్మాయి, మా ఇంటి పక్కన అమ్మాయి అని పెళ్లి చేశారా, అది మీ ప్రాణం మీద తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఓకేనా. కాబట్టి పిల్లాడి గురించి కంగారు పడమాకమా. బాగానే ఉంది, జాతకరీత్యా బాగానే ఉంది. ఇబ్బందిదాయకమైన వాతావరణాలు ఏమి లేవు. కేతు కూడా 5లో ఉంది. ఈ పిల్లాడు పడుకుంటున్నాడని మీరు అనుకుంటారేమో. పడుకుంటున్నాడు అనుకోమాకండి, నిద్రలో కూడా వినపడుద్ది. ఈ పిల్లాడు చదువు కన్నా వింటే సరిపోతుంది, చదివితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1/11/2023 కాడి నుంచి మాట్లాడే విధానంలో కటింగ్గా మాట్లాడుతూ ఉంటాడు. కట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అంటే పూర్తి విషయాన్ని చెప్పడు. ఓకేనా. అదొకటిను. ఈ పోయిన నెల నుంచి 5వ నెల 2వ తారీఖు కాడి నుంచి ఎక్కువగా కొలెస్ట్రాల్కి సంబంధించింది, తర్వాత స్వీట్స్కి సంబంధించి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాడు. అది తీసుకోకుండా చేయండి, చేస్తే సరిపోతుంది. ఎక్కడాను మిత్రుల మూలంగా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పండి. ఓకేనా. అష్టమ స్థానంలో రాహు సంచారం, ద్వితీయంలో కేతు సంచారం జరుగుతుంది, సప్తమంలో శని సంచారం కూడా జరుగుతుంది. సో పిల్లాడికి ఎక్కువగా చెప్పవలసింది ఏంటంటే, చేయవలసిన సమయానికి రొటీన్ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ కనుక అయితే మాత్రం తన జీవితం
అద్భుతం, మహా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? అవకాశం ఉంది. ఒక ఇద్దరికి చెప్పగలిగాను. ఐ యామ్ హ్యాపీ. మీరు కూడా హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ మా.